పోసాని కృష్ణమురళి ఒకవైపు నటుడుగానే చేస్తూనే మరొక వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గురించి మాట్లాడారు. అప్పట్లో దాసరి నారాయణరావు ఎంతో గొప్పగా బతికారు. కానీ చివరికి ఆయన అప్పుల పాలై ఇంటికి అద్దె కట్టలేని స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తెలిపారు. దాదాపు 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి నటించి ప్రపంచంలోనే ఏ దర్శకుడు ఎంతో గొప్పగా బ్రతికినటువంటి ఈ నటుడిని బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయిస్తే బ్రతుకుతాడని, అందుకోసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ ఆ పని చేయకుండా కేవలం చిన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఒక 50,000 రూపాయలతో ఆపరేషన్ చేయించారని తెలిపారు పోసాని. అయితే తనకు ఈ విషయాన్ని ఒక ఫిలిం రిపోర్టర్ తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమయంలో తాను ఒక చిన్న రచయితగా ఉన్నానంటూ తెలిపారు పోసాని. దాసరి నారాయణరావు గారి ఆరోగ్యం బాగలేని ఆ సమయంలో ఆ మహానుభావుడికి సినీ ఇండస్ట్రీ అండగా ఉండాలనుకున్నాను. కానీ ఎవరూ సహాయం చేయలేదని తెలిసి అందరితో పాటు ప్రజలకు కూడా ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేసి మరి ఆయన గురించి ఒక యాడ్ చేయించాను అని తెలిపారు పోసాని కృష్ణమురళి. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న దాసరి నారాయణరావు తనను పిలిచి లేచి మరీ దండం పెట్టారని, అయితే ఇలా చేస్తే తాను వెళ్లిపోతానని అప్పటి విషయాలను ఇప్పుడు పోసాని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఆయనకు తెలియకుండా కవర్లో కొంత డబ్బు ఆయన దిండు కింద పెట్టి వచ్చారని కూడా వెల్లడించారు పోసాని కృష్ణమురళి. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి చేసినటువంటి ఈ కామెంట్స్ విన్న దాసరి అభిమానులు అప్పట్లో ఎంతో గొప్పగా బ్రతికిన ఈయనకు చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు సినీ ఇండస్ట్రీలో చాలానే జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికి చివరి నిమిషంలో దీనస్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సావిత్రి ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు రాజా వైభోగం పొందిన ఆమె చివరి గడియల్లో దహన సంస్కారాలు కూడా డబ్బులు లేక దాసరి నారాయణరావే ఆమె దహన సంస్కారాలను నిర్వహించినట్లు సమాచారం. వయసులో ఉన్నప్పుడు కన్నపిల్లల కోసం ఎంతో కష్టపడి ఎన్నో ఆస్తులు కూడబెట్టి చివరికి దీనస్థితిలో చనిపోతున్న వారి గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.